తిరుమల తిరుపతి దేవస్థానం, కాణిపాకం వినాయకుడు, ఇంకా మద్రాస్ ఎన్టీఆర్ దర్శనం. రావాలి రావాలి రావాలమ్మా. అయ్యా చెప్పమ్మా. ఎన్టీఆర్ దర్శనానికి వెళ్ళాలి. ఈ బస్సు ఆ, వెళ్తారా? ఎన్టీఆర్ దర్శనం పెడుతుందమ్మా. ఎక్కడమ్మా ఎక్కండి. మద్రాస్ ఎన్టీఆర్ దర్శనం, శ్రీకాళహస్తి. అందరూ బాగున్నారా? వర్షాలు బాగా పడుతున్నాయా? ఏం పంటలు వేశారు? మరి ఖర్చుకు తగ్గ రాబడి వస్తుందా? సరే, డబ్బులు జాగ్రత్త చేసుకోండి. పిల్లల కోసం దాచిపెట్టుకోండి. దుబారా ఖర్చులొద్దు. అయ్యా తిరుపతి ఏడుకొస్తేనే గాని యాత్ర పూర్తి కాదయ్యా. సల్లగుండయ్యా. గురుగారు, రామకథ అందరూ చెప్తారు. అన్నయ్య రావణ కథ చెప్పాలనుకుంటున్నారు. నేను నిర్మాతగా మీ దర్శకత్వంలో ఈ సినిమా చెయ్యాలి. సీతారామ కళ్యాణం. మంచితనం మనిషిని కూడా దేవుణ్ణి చేస్తుంది. అది రామకథ. చెడ్డతనం గొప్పవాణ్ణి కూడా రాక్షసుణ్ణి చేస్తుంది. ఇది మన రావణ కథ. రామారావు, ఎవ్వరు కాదన్నా నువ్వే నా తోటరాముడు అని పట్టుపట్టాను. వెండి తెరకి నువ్వే శ్రీకృష్ణుడు అని నిరూపించాను. నీలో దేవుణ్ణి చూసిన నా మనస్సు రాక్షసుణ్ణి చూడలేదయ్యా. అన్నయ్య, ఈ కథ పక్కన పెట్టి వేరేదేమైనా చెప్పాల్సిన కథ తమ్ముడు, చెప్పి తీరాలి. మిస్టర్ రవికాంత్ గాయచ్ సార్, నేను చెప్పిన సన్నివేశం గురించి ఏం ఆలోచించారు? దశకంఠుడి బద్ది తలలు చాలా సహజంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఒకదాని తర్వాత ఒకటి అపియర్ అవుతూ ఉండాలి. సార్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆన్ ఇండియన్ స్క్రీన్. సార్, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి సార్. ఈ ట్రిక్ ఫోటోగ్రఫీలో మీరు చెప్పిన ఎఫెక్ట్ రావాలంటే ఒక్కొక్క తలకి 2 hours టైం తీసుకుంటుంది. 3 కెమెరాస్, వేరియస్ మాస్క్లు పెట్టి ట్రై చేయాలి. సో మీరు మినిమం 20 గంటలు కదలకుండా, కంటి పాప కూడా కదల్చకుండా సేమ్ పోస్చర్లో అలాగే ఉండాలి. లైక్ ఎ స్టోన్. 20 గంటల కదలకుండానా? ఇట్స్ ఆల్ రైట్, చేద్దాం. అన్నయ్య, ఈ మొండితనంతోనే చిరంజీవులు సినిమాలో కళ్ళు పోయినంత పనైంది. ఇప్పుడు కాళ్ళు పోగొట్టుకుంటావా? తెలుగు సినిమా స్థాయి పెంచాలి తమ్ముడు. ఒకరోజు ప్రపంచ వ్యాప్తంగా దేశానికి ఒక్క గోడ మీదైనా తెలుగు సినిమా పోస్టర్ ఉండాలి. ఫలితం ఎప్పటికైనా రాని, ప్రయత్నం మన నుంచే మొదలవ్వాలి. ఓకే మిస్టర్ రవికాంత్, ఆర్ యు రెడీ? సౌండ్ రన్నింగ్ సార్. రోల్ కెమెరా. రోలింగ్ సార్. అండ్ యాక్షన్. మౌంటైన్. మౌంటైన్స్ ఫార్వర్డ్. ఎన్టీఆర్ సార్, స్లోలీ హ్యాండ్స్ అప్. ఎన్టీఆర్ సార్, స్లోలీ హ్యాండ్స్ డౌన్. ఇలా ఎంతసేపు ఉండాలండి? 8 hours. 8 గంటల? బ్రేక్ లేదు. లంచ్ చేసి ఒక్కొక్కరు త్వరగా రండి. వర్క్ జరుగుతూనే ఉంటుంది. మరి అన్నయ్య? కుదరదు. నెక్స్ట్ మాస్ షాట్స్ తీయాలి. అయ్యా భోజనం పెట్టమంటారా? పోనీ కాఫీ అయినా. వద్దుపోరా. Mind center. Center.
హలో బావా, నేను రుక్మంగరావుని. అక్కకి అబ్బాయి పుట్టాడు, బొద్దుగా భలే ఉన్నాడు. అలాగా? వదిన ఎలా ఉంది? అక్క బానే ఉంది. పెద్దబాబు ఫోన్ ఇవ్వా, ఈ విషయం నేనే చెప్తాను. అన్నయ్య షార్ట్ లో ఉన్నారు, అయిపోయాక చెప్తా. ఈ విషయం మాత్రం నేనే చెప్తాను. ఆ? షార్ట్ ఇంకా 10 గంటలు పడుతుంది, నేనే చెప్తాను రుక్మంగరావు. 10 గంటల షాటా? ఇంకెంతసేపు ఇంకా? 7 hours ఉంటుంది. మొదటిసారి ఆన్ ఇండియన్ స్క్రీన్ అన్నా. ప్లీజ్ సపోర్ట్. రామారావు గారు, మీరు మనసా వాచా కర్మణ రావణ బ్రహ్మ పాత్రలో జీవిస్తుంటే ఆయన పుట్టిన మూలా నక్షత్రంలోనే మీకు మగబిడ్డ జన్మించాడు. కాకతాళీయమే కావచ్చు, కానీ చూస్తూ ఉండండి, ఈ బిడ్డ ఆయనలాగే ఆవేశపరుడు, కళాకారుడు అవుతాడు. పైగా స్వక్షేత్రంలో బుధుడు ఉండటం చేత అసుర లక్షణాలు ఉండవు. మంచి చెడు తారతమ్యం తెలిసిన వంశోద్ధారకుడు అవుతాడు. మీ పేరు నిలబెడతాడు. మూల కేతు నక్షత్రం, యుద్ధకాముకుడు అవుతాడు. మాది స్వాతి, రాహు నక్షత్రం, శాంతి కాముకులు. ఏ యుద్ధమైనా శాంతి కోసమేగా. పైగా మిథున లగ్నంలో జన్మించడం వలన నిత్య యౌవనుడవుతాడు. అంటే బావా, మన వాడికి వయసుతో పని లేదు. షష్టి పూర్తి దాటినా ఇష్టాలు తీర్చుకునే పనిలో ఉంటాడు. విన్నావుగా, వీణ్ణి కొంచెం కనిపెట్టుకుని ఉండాలి మరి. ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? దాదా నిశ్చయమునుడంటే శ్రీకృష్ణుడేగా. అందుకేనేమో అష్టమ గర్భంలో జన్మించాడు. వృద్ధాప్యం ఎరుగని బాలుడు, నటనలో కూడా మా వారసుడు, నందమూరి బాలకృష్ణుడు. బాగుందా తారకం? బాగుంది. రా, ఇప్పుడు మనం పేరు రాద్దాం. రా రా రా, ఈ ఉంగరం పట్టుకో. నందమూరి బాలకృష్ణ. అన్నయ్య, మన సీతారాం కళ్యాణం సెన్సార్ అయింది. సభ్యులందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తెలుగు సినిమా స్థాయి పెంచినందుకు నీకు థ్యాంక్స్ చెప్పమన్నారన్నయ్య. అంతా మన బాలకృష్ణుడి పేరు బలం. నిజమే అన్నయ్య. తెక్కులమారి తక్కులారి తలతలలతో తైతెక్కలతో మా తాతలను మై మరపించి అమృత కలశం హరించారు కదూ. రామధేనువును కల్పతరువును ఆకట్టుకుని మాకు సున్నా చుట్టారు కదూ. గుండక గుండక, అరే నేనెవరో తెలుసా? ఎందుకు తెలీదు? యు ఆర్ మై డియర్ బ్రదర్. నాకంత మతిపోలేదు మై డియర్ బ్రదర్. రామారావు, నాగేశ్వరరావు, అద్భుతంగా ఉంది. అచ్చం సంత అన్నదమ్ముల్లో చేశారు. బాగుంది బాగుంది. బాగుండడం ఏంటి, అద్భుతంగా ఉంది. ఇండస్ట్రీ రెండు కళ్ళు కలిసి నటిస్తుంటే బాగుండదా ఏంటి? రా బుల్లమ్మ. వచ్చావా? ఆ పిక్చర్ వాళ్ళు నేను పంపరేమోనని భయపడిపోయాను. ఏమైందండి? ఈ గుండమ్మ కదా నా గండానికి వచ్చింది. ఇదిగో రామారావు, నాగేశ్వరరావు ఇద్దరిని పెట్టుకున్నాను కదా. ఈయన డేట్లుంటే ఆయన డేట్లుండవు, ఆయన డేట్లుంటే ఈయన డేట్లుండవు, ఈ ఇద్దరు డేట్లు ఉంటే నీ డేట్లు ఉండవు. నేను వచ్చేసాను కదండి, త్వరగా చేసేద్దాం. ముత్తయ్య, నాగేశ్వరరావు ప్యాకప్. రామారావు డ్రెస్ చేంజ్. కార్ నేను నడుపుకుని వస్తాను. హీరో గారు, వెళ్ళండి. హీరో గారు, ఏంటమ్మాయి? హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారంట. మీ ఇల్లు అమ్ముతున్నారని తెలిసింది. నేను కొనుక్కుంటా, ఇస్తారా? దానికే ఉందమ్మాయి, రేపు ఆదివారం జమ్ని నువ్వు ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఆదివారం దాకా ఎందుకండి? సంతకం చేశాను.
మీకు ఇష్టం వచ్చినంత రాసుకోండి. ఏంటి తమాషాగా ఉందా? ఖాళీ చెక్కుల మీద సంతకం చేసే ఎంత గొప్పదానివయ్యావా? చూడు సావిత్రి, నిన్ను మించి డబ్బు సంపాదించు, సంతోషపడతాం. కానీ ఆ డబ్బుని మించి ఎదగాలనుకోకో, దెబ్బతింటావు. లేలే పుల్లమ్మా, లే లే లే. పట్రా పుల్లోడా. ఏం పుల్లమ్మా, నేను సరిగ్గా రుబ్బుతున్నానా? ఏం పుల్లమ్మా నవ్వుతుండవు? నాకు బువ్వ వంట కూడా చేతావు. మా అయ్య వేదాంతి, పనులని తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారా అని ఓడు. నీకు తెలవదనుకుంటా, ఇప్పుడు మగాళ్ళతో పోటీ చేస్తున్నారుగా ఆడవాళ్ళు. సావిత్రి, ఏమైంది నీకు? ఇంకో టేక్ చేద్దాం డైరెక్టర్ గారు. సావిత్రి రెండో టేక్ అడగడం మొదటిసారి చూస్తున్నానమ్మా. కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా. ఒక్క నిమిషం టైం ఇస్తారా? సరే, ఓకే.